హాయ్ అండి. ఈరోజు నేను ఎప్పుడు బిర్యానీ చికెన్తో చేస్తున్నాను కదా. ఈరోజు ఈ కూరగాయలన్నిటితో బిర్యానీ చేసేస్తాను. బిర్యానీ కలియా పెరుగు చట్నీ అనమాట. మీరు చూస్తూ ఉండండి, నేను చేస్తూ ముచ్చట్లు చెప్పుకుందాం. స్టార్ట్ చేద్దామా మరి. నేను ఈ షార్ట్ వీడియోస్ ఏదన్నా స్పీచెస్ ఇచ్చినా నేను ఏదో యూట్యూబుల్లో వెతికి దాన్ని పట్టి అప్పచెప్పినవి కాదండి. జనాలు కొంతమంది మనతో మాట్లాడుతూ ఉంటారు కదా, కొన్ని చెప్తూ ఉంటారు, వేరే వాళ్ళు కొన్ని చెప్తూ ఉంటారు, వాళ్ళే కొన్ని మాట్లాడుతూ ఉంటారు కదా. అలా మాట్లాడినప్పుడు విని కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. మనుషులు చక్కగా నచ్చారనుకోండి, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకుంటా. నచ్చకపోయినా తప్పదు కదా కొంతమందిని. అట్లా వాళ్ళు చెప్పినవన్నీ బుర్రలో ఫీడ్ చేసుకుంటాను అనమాట. అసలు ఇట్లా ఎలా ఉన్నారు, ఒక్కొక్క మనిషి ఒక్కొక్కలాగా ఉంటారు కదా మైండ్ సెట్, అవన్నిటిని పరిశీలిస్తాను. అలా నచ్చని వాళ్ళతో కూడా జర్నీ చేస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే అదొక రీసెర్చ్ అంటారు సార్, మనుషులు ఇట్లా ఉంటారా, వీళ్ళ మైండ్ సెట్ తర్వాత నెక్స్ట్ ఎలా ఆలోచించిద్ది, అట్లా చేస్తూ ఉంటాను. ఇట్లాంటివన్నీ కొన్ని బుర్రలో ఫీడ్ చేసేసాను. అవి చెప్పడం కన్నా ఒక్కొక్క రకంగా అంటే దానికి కొంచెం ఫన్ ఇచ్చి, కొంచెం ఫన్ యాడ్ చేసి ఒక వెరైటీగా చూపిస్తే బాగుండిద్ది కదా అని ఆలోచిస్తున్నాను. అది అలా చూపించాలంటే నేను ముందు ఎడిటింగ్ నేర్చుకోవాలి. ఆ ఎడిటింగ్ ఒక 10 days నేర్చుకుంటే సరిపోయిద్ది. ఇంకా నేను టీచింగు ఎలాగో ఎండాకాలం వచ్చేసింది కదా, పిల్లలకి సెలవులు ఇస్తారు. నేను టీచింగ్ కూడా ఒక నెల వాళ్ళు కూడా పిల్లల్ని తీసుకొని సమ్మర్ హాలిడేస్కి వెళ్తారంట, సెలవులు ఇవ్వమంటున్నారు. అందుకని పిల్లలు స్కూల్ స్టార్ట్ చేసేదాకా టీచింగ్కి సెలవు పెడుతున్నాను. స్టిచ్చింగ్ మట్టుకి జరిగిద్ది, అంటే బయట స్టిచ్ చేయనండి. నేను ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను, అవి ఒకసారి నా శ్రీ ఫ్యాషన్స్ అనే ఛానల్లో చూపించి ఎవరికి XL XXL అట్లా స్టిచ్ చేస్తాను. న్యూ ఫ్రాక్స్ అనమాట. మనం బయట వాళ్ళే కుడుతూ ఉంటే ఇంకా అసలు మనం కొత్తగా అనేది ఇంకా స్టిచ్ చేయలేం. అందుకని ఇది సెట్ చేసుకుంటాను. ఇది కూడా ఎడిటింగ్ కూడా నేర్చేసుకుంటా. ఒక 10 days సరిపోతుంది నాకు. నేర్చుకుని అప్పుడు మొదలు పెడతా. ఒక 10 వీడియోస్ దాకా పర్లా బ్రెయిన్లో ఉన్నాయి, చేయగలను. మీరు కూడా ఇట్లా నేను 2 వీడియోస్ 3 వీడియోస్ చూసిన తర్వాత మీరు కూడా ఏదన్నా చెప్పాలి, మీ ఆలోచనల్ని ఒక వీడియోలాగా నేను చేస్తాను కదా, అవి మీరు చూస్తారు కదా, అవి నచ్చినట్లయితే మీరు కూడా నాకు షేర్ చేసుకుంటే అవి కూడా కొంచెం ఫన్ యాడ్ చేసి మంచిగా క్రియేట్ చేసి చూపిస్తాను అనమాట. ఎవరైనా ఉంటే టచ్లో ఉండండి. లేదులేండి, ఒక్కొక్క మనిషి మాటలు చూస్తే భలే కోపం వస్తుంది. వాళ్ళు అసలు ప్రతిదీ నాది, నేను అలా ఆలోచిస్తే మటుకి నాకు అనిపిస్తుంది, కనీసం తల్లిదండ్రులను కూడా కొంతమంది పట్టించుకోరు. ఏ కాడికి నాదే అలా అనుకుంటారు కదా. అట్లా వీళ్ళు అసలు మనుషులేనా, ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు అట్లా అనిపిస్తుంది అనమాట. వాళ్ళేమనుకుంటారో తెలుసా, మీరే చేతకాని వాళ్ళు, మంచిగా ఉన్నోళ్ళేమో చేతకాని వాళ్ళు, పప్పులు పులిహోరలు, ఇంకేంది ఈ మధ్య కొత్తగా వచ్చింది ఎర్రపప్పులు, కొండెర్రపప్పులు, అట్లా అంటూ ఉంటారు. మంచోళ్ళు ఇవంట. ఇప్పుడు జనరేషన్లో బతకాలంటేనేమో అట్లా ఉండాలంట. అంత అవసరం లేదండి, నాకు సరిపోతుంది. కొంతమంది మంచి వాళ్ళు ఏమంటారో తెలుసా, చెడ్డవాడు బ్రహ్మాండంగానే ఉన్నాడు, మంచి చేసినా మాకేంటి ఈ కష్టాలు, వాడే బెటరు. అట్లా కొంతమంది మంచిగా ఉన్న వాళ్ళు కూడా చెడ్డగా మారిపోతూ ఉంటారు పాపం. వాళ్ళకి అర్థం కాదు కదా, మనం ఇలా రాపించుకొని వచ్చాం, వాళ్ళు అలా రాపించుకొని వచ్చారు. కొన్నాళ్ళు కష్టపడు, తర్వాత నీకు మంచి లైఫ్ వస్తుంది, దాన్ని మట్టుకి మర్చిపోబాకు, ఎప్పుడు కష్టాలే ఉండవు అంటే వాళ్ళు అంటారు, ఇంకే ఉండి చచ్చినాక సుఖం అనుభవించేది అంటూ ఉంటారు. దానికి అన్నీ ఒక లెక్కలు ఉంటాయండి, అవి మనకు తెలుసా? మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో మనకి తెలుసా? తెలియదు కదా. ఇదంతా ఒక మ్యాజిక్ అనుకుంటా. నేను ఇట్లా కొంచెం వీటి గురించి కూడా కొంచెం ఆలోచిస్తాను అనమాట. గరుడ పురాణం అన్నా చాలా ఇంట్రెస్ట్, కానీ దాన్ని చదవటానికి ధైర్యం చాలట్లేదు. ఇంకా నా విషయానికి వస్తే నా పనేదో నేను చూసుకుంటాను. ఎవరన్నా ఏమన్నా అన్నా, వంకర మాట్లాడినా, కొంచెం విసుక్కున్నా, వాళ్ళకి ఎన్ని పనులన్నా ఉండని, నన్ను విసుక్కున్నా నా తప్పు లేకోకుండా నాకు భలే కోపం వస్తుంది. తల్లిదండ్రులకి, ఇంట్లో వాళ్ళకి, నాకు ఏదన్నా హెల్ప్ చేసిన వాళ్ళకి తప్ప ఇక బయట వాళ్ళకి అసలు నేను ఊరుకోనే అంటే ఎవ్వరు ఏమి వేలెత్తి చూపించకుండా ఉండటం కోసమే కష్టపడతాను. మనం ఒక లెవెల్లో ఉంటే మనెవరు ఏమీ అనరు కదా. మనం చేసే పని మనకి గౌరవం, గుర్తింపు తెచ్చిపెడుతుంది అని నా ఫీలింగ్ అనమాట. అందుకే నేను డబ్బుల కోసం కాదు, కొన్ని ఇలాంటి విషయాల కోసం కూడా కష్టపడుతూ ఉంటాను. మరి కొంతమంది
అక్క స్టిచ్చింగ్ చేస్తుంది, ఇలా స్టిచ్చింగ్ చేస్తేనే డబ్బులు వస్తాయి అని ఇంట్రెస్ట్ లేకపోయినా టైలరింగ్ నేర్చుకోకండి. ఇంట్రెస్ట్ ఉంటేనే టైలరింగ్ నేర్చుకోండి. ఎందుకంటే నాకు జనాలకి కుట్టడం అనేది కొత్తగా క్రియేట్ చేయడం నచ్చిద్ది కానీ, ఇంకా ఒకటే జాకెటు పొడుగుతా కుట్టడం అట్లా నచ్చదు. కాకపోతే మనీ కోసం ఇంకా కొంచెం మనం కొనుక్కోవాల్సినవి ఉంటాయి కదా, అందుకని నేర్పుతా కుడతా ఉంటానన్నమాట. ఇలా ఇంకోండి ముక్కలన్నీ అందులో వేసి మసాలాలు వేసి చక్కగా అవి మగ్గనిచ్చిన తర్వాత బిర్యానీ రైస్ పక్కన పెట్టాను. అవి చిన్నగా జల్లుతూ ఉంటానన్నమాట. అయితే అట్లా అది ఒకడు తొడగోసుకున్నాడా, అదే నేను తొడగోసుకున్నానని ఇంకోళ్ళు మెడకోసుకోబాగండి. నేను నా వయసును బట్టి సుమారు ఇప్పుడు నేను కష్టపడగలను, అందుకని ఓ 4-5 సంవత్సరాలు ఇట్లాగే కంటిన్యూ చేస్తానన్నమాట. తర్వాత మళ్ళీ నేను ఇలా ఉండను, కొంచెం పని తగ్గించేసుకుంటాను. ఇంకా వేరే నా మైండ్ సెట్ని బట్టి ఉంటాను. నేనే ఇలాగే ఎక్కువ స్టిచ్ చేస్తారని నమ్మకం లేదు. అట్లా నన్ను చూసి మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మట్టుకి నేర్చుకోండి, మంచి పనేను. ఇంట్రెస్ట్ లేకపోతే మట్టుకి అడుగు వేయొద్దు. యూట్యూబ్ ఛానల్ కూడా ఇంక అందుకే పెట్టాను. కొంచెం పని అనేది మనం ఎక్కువ పొడిగించుకోకూడదు. ఆ వయసు పెరిగే కొద్దీ మనకు కూడా కొంచెం ఏమంటారు, కష్టంగా అనిపిస్తుంది పని. కొంచెం తగ్గించేసుకుంటూ బ్రెయిన్తో, మనకేంటంటే బుర్రతో పనిచేస్తూ సంపాదించాలి. ఒంటి కష్టం అనేది ఫస్ట్ కష్టపడాలి వయసులో ఉన్నప్పుడు, తర్వాత తగ్గించేసుకుంటూ కూడా మనం సంపాదించుకోవాలి. యూట్యూబ్ ఛానల్ కూడా నేను పెట్టింది అందుకేను. ఇప్పుడు నాకు రాకపోయినా డబ్బులు ఫ్యూచర్లో వస్తాయి కదా, ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ ఉంటే తర్వాత దీన్నే కొంచెం ఆ పని తగ్గించేసుకొని ఇందులో స్టార్ట్ అయింది అనుకోండి మనీ, ఇది కంటిన్యూ చేస్తా, కొంచెం బూస్ట్ ఇస్తాను అనమాట. కొత్తగా ఆలోచించి కొత్తగా చేస్తానన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నేను కొంచెమే దీనికి టైం కేటాయిస్తున్నాను కాబట్టి ఇది డౌన్లో ఉంది. అదనమాట సంగతి. అది చేస్తాను, ఇదే చేయాలని లేదు. నా బ్రెయిన్కి ఏది అనిపిస్తే అది చేసేస్తూ ఉంటాను. నేను 3 మగపిల్లల్ని కన్నాను కదా, కన్నానన్న పెద్ద ఇది కాదండి. ఆడపిల్లలనైనా ఈజీగా పెంచొచ్చేమో కానీ మగవాళ్ళని మట్టికి చాలా జాగ్రత్తగా పెంచాలి. ముందు ఫోకస్ ఎక్కువ శాతం 30% దాని మీద పెడతాను, 20% ఈ స్టిచ్చింగ్లు ఇవన్నీ. తర్వాత నిదానంగా తగ్గించేసి పిల్లల మీదను ఇలా చిన్నగా క్రియేట్ చేసుకుంటాను, ఇంకంతేను. ఈ ఎడిటింగ్ చేయడానికే బోల్డ్ టైం తీసేసుకుంటుంది. కొంచెం మీరు కూడా లైక్ చేయండి. లైకులు కొట్టడంలో నాకు జరిగే మోసం గురించి ఒక వీడియో చేస్తాను. నా అనేవాళ్ళు కూడా నన్ను ఎంత మోసం చేస్తున్నారో చెప్తాను. ఒక్కొక్కరికి దబిడి కార్యక్రమం పెడతానమాట. కమింగ్ సూన్, రెడీగా ఉండండి. ఇదిగోండి ఇలా బిర్యానీ ఇలా చేశాను. ఎప్పుడు చికెన్ లేనా అనుకుంటారు కదా, అందుకని ఇట్లా కూడా కొంచెం టేస్టీగా పిల్లలకి పెట్టొచ్చు కదా అని చేశానండి. కలియా నేను నా వీడియోస్లో చేశాను చూడండి. సేమ్ ఇలా చికెన్ వేసి ఇలా వండానన్నమాట. కచ్చి బిర్యానీ అంటూ ఉంటాను, కచ్చే బిర్యానీ అంటారు వాళ్ళు. ఏదో బిర్యానీ అంటున్నాను, కచ్చే బిర్యానీ అనమాట. ఉంటా మరి, బాయ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.